एक्सक्लूसिव खबर। कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश पर कुछ देर पहले हमला किया गया। एमएलए श्री गणेश उस्मानिया यूनिवर्सिटी इलाके के बोनालू फेस्टिवल से वापस लौट रहे थे, तभी उस्मानिया यूनिवर्सिटी आरटीसी हॉस्पिटल रोड के पास अचानक 50 लोग बाइक पर सवार होकर उनकी गाड़ी को रोकने लगे और उनके गनमैन से वेपन्स भी छीनने की कोशिश की। एमएलए श्री गणेश ने फौरन उस्मानिया यूनिवर्सिटी पुलिस स्टेशन में इसके ताल्लुक से कंप्लेंट दर्ज करवाई। आइए देखते हैं इसकी तफसीलात। అన్ని బండ్ల మీద ట్రిపులే ఓడన ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు ఉంటారు. అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే. ఎవరేం చేసినా సైరన్ చేస్తే జరుగుతుందేమంటే ఇవాళ అక్కడే బ్లాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అందరం తీస్తే అందరం తీస్తలేదు. అర్థం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి గన్ను గుచ్చుకోవడం లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూసి ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఇదైతుంది వీళ్ళు దోస్తున్నారంటే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు వెళ్ళిపోదాం వీడు మనల్ని అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారు. నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన మన ఇద్దరు ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ప్రీ ప్లాన్డే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఇక్కడ వస్తున్న సమయంలో తారనగర్ నుంచి యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక 10-15 మంది బండ్లు, ఎంతమంది బండ్లు ఉందో అంతా ట్రిపుల్ రైడింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది. ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటనే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ కొట్టి చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్నోళ్ళేమో బండి ఇక్కడ ఆపి ముందుకున్న వాళ్ళు వచ్చి నా బండి నా డోర్ తీయని గ్లాస్ తీయడానికి ప్రయత్నించారు. మా గన్మెన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంజుకోవడానికి ప్రయత్నించడం, మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పారంట. వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం, కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం. మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసిరా ఏం అర్థం కాని పరిస్థితి. ఇమ్మీడియట్ గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమైంది. ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి. ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చాను. కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండిట్లా తెలుసుకోవాలని చూసి చెప్తున్నాను.